మార్చ్ 15 to 21 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ పార్ట్ 1. ఇటీవల ఏ దక్షిణ అమెరికా దేశానికి జోస్ ఆంటోనియో కాస్ట్ నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు? ఆన్సర్ చిలీ. ప్రతి ఏటా అంతర్జాతీయ వినియోగదారుల దినోత్సవం ఏ తేదీన నిర్వహించబడుతోంది? ఆన్సర్ మార్చ్ 15. భారతదేశపు 94వ గ్రాండ్ మాస్టర్గా మరియు ఈశాన్య రాష్ట్రాల నుండి ఈ ఘనత సాధించిన మొట్టమొదటి క్రీడాకారుడిగా ఎవరు రికార్డు సృష్టించారు? ఆన్సర్ మయాంక్ చక్రవర్తి. భారతదేశపు అత్యున్నత సాహిత్య పురస్కారం 60వ జ్ఞాన్పీఠ్ అవార్డుకు ఇటీవల ఏ ప్రముఖ తమిళ రచయిత ఎంపికయ్యారు? ఆన్సర్ వైరముత్తు. ఇటీవల హర్మోస్ జలసంధిలో నెలకొన్న ఉద్రిక్తతల మధ్య సురక్షితంగా భారత తీరానికి చేరుకున్న లైబేరియా దేశపు నౌక పేరు ఏమిటి? ఆన్సర్ షెన్లాంగ్. ఇటీవల భవన నిర్మాణ భద్రత కోసం 2025 భూకంప నియమావళి స్థానంలో ఏ సంవత్సరానికి చెందిన ప్రమాణాలను ప్రభుత్వం తిరిగి అమలులోకి తెచ్చింది? ఆన్సర్ 2016 స్టాండర్డ్స్. కోవిడ్-19 టీకా దుష్ప్రభావాల వల్ల ప్రభావితమైన వారికి పరిహారం అందించడానికి నో ఫాల్ట్ కాంపెన్సేషన్ విధానాన్ని అమలు చేయాలని ఇటీవల ఏ సంస్థ కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది? ఆన్సర్ భారత సుప్రీంకోర్టు. ఇటీవల దేశంలోని మొట్టమొదటి జాతీయ శీతల నీటి మత్స్యకార సదస్సు ఎక్కడ నిర్వహించబడింది? ఆన్సర్ శ్రీనగర్, జమ్మూ కాశ్మీర్. గిరిజన జానపద కళాకారుల జాతీయ ఉత్సవం ఆది పరబ్ 2026 ఇటీవల ఏ నగరంలో నిర్వహించబడింది? ఆన్సర్ రాయ్పూర్, ఛత్తీస్గఢ్. కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ ఇటీవల ఏ విశ్వవిద్యాలయంలో PMFME ఇంక్యుబేషన్ సెంటర్ను ప్రారంభించారు? ఆన్సర్ తేజ్పూర్ యూనివర్సిటీ, అస్సాం. భారత ఎన్నికల సంఘం ఇటీవల ఏ రాష్ట్రాలకు కేంద్రపాలిత ప్రాంతానికి 2026 అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసింది? ఆన్సర్ ఆప్షన్ బి అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్చి 16, 2026న అమరావతిలో ఆవిష్కరించిన 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఏమని పిలుస్తారు? ఆన్సర్ స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల కోసం ఇటీవల ఎన్ని ఇంధన సామర్థ్యం గల ఇండక్షన్ స్టవ్ల సరఫరాకు ఆమోదం తెలిపింది? ఆన్సర్ 44,346 స్టవ్స్. న్యూఢిల్లీలో జరిగిన వరల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్ 2026లో భారత బృందం మొత్తం ఎన్ని పతకాలు మరియు ఎన్ని బంగారు పతకాలను సాధించింది? ఆన్సర్ 208 మొత్తం పతకాలు, 75 బంగారు పతకాలు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థుల కోసం కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఏ విద్యా సంస్థతో కలిసి సాతి అనే ఉచిత పోర్టల్ యాప్ను ప్రారంభించింది? ఆన్సర్ IIT కాన్పూర్. భారతదేశంలో ప్రతి సంవత్సరం జాతీయ రోగనిరోధక దినోత్సవం ఏ తేదీన నిర్వహించబడుతోంది? మార్చ్ 16. ఈశాన్య భారత విద్యా సంస్థలు మరియు జపాన్ మధ్య అకాడమిక్ అండ్ రీసెర్చ్ కన్సార్టియం ఏర్పాటు కోసం ఇటీవల ఏ విద్యా సంస్థలో ఒప్పందం కుదిరింది? ఆన్సర్ IIT గౌహతి. ఒకే ఆర్థిక సంవత్సరంలో 50 మిలియన్ టన్నుల ఇనుప ఖనిజ ఉత్పత్తిని సాధించిన భారతదేశపు మొట్టమొదటి మైనింగ్ కంపెనీ ఏది? ఆన్సర్ ఆప్షన్ డి NMDC, నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. మద్రాస్ మ్యూజిక్ అకాడమీ ద్వారా సంగీత కళానిధి పురస్కారానికి ఇటీవల ఎంపికైన ప్రముఖ వీణా విద్వాంసురాలు ఎవరు? ఆన్సర్ జయంతి కుమారేష్.
2026లో జరిగిన 98వ అకాడమీ అవార్డ్స్లో ఉత్తమ చిత్రం పురస్కారాన్ని అందుకున్న చిత్రం ఏది? ఆన్సర్ వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్. రాధాకృష్ణుల ఆరాధనకు సంబంధించిన ప్రసిద్ధ పంచుడోలా పండుగ ఇటీవల ఏ రాష్ట్రంలో వైభవంగా నిర్వహించబడింది? ఆన్సర్ ఒడిశా. ఇండియన్ వెల్స్లో జరిగిన బిఎన్పి పరిబాస్ ఓపెన్ 2026 పురుషుల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ జానిక్ సిన్నర్. పీరియడ్ లీవ్ కారణంగా మహిళలకు ఉద్యోగ అవకాశాల్లో వివక్ష చూపడం రాజ్యాంగ విరుద్ధమని ఇటీవల ఏ అత్యున్నత సంస్థ హెచ్చరించింది? ఆన్సర్ భారత సుప్రీంకోర్టు. ఇండియన్ ఫారెస్ట్ అండ్ వుడ్ సర్టిఫికేషన్ స్కీమ్ కింద ప్రమాణ్ ధృవీకరణ పత్రాన్ని అందుకున్న భారతదేశపు మొట్టమొదటి ఏజెన్సీ ఏది? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్ అటవీ అభివృద్ధి సంస్థ. ఆసియాలోనే అతిపెద్ద తులిప్ గార్డెన్ ఇందిరాగాంధీ మెమోరియల్ తులిప్ గార్డెన్ ఇటీవల పర్యాటకుల కోసం ఎక్కడ ప్రారంభించబడింది? ఆన్సర్ శ్రీనగర్, జమ్మూ కాశ్మీర్. జీతే జీ అలహాబాద్ అనే హిందీ జ్ఞాపకాల సంకలనానికి గాను 2025 సంవత్సరానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును ఎవరు అందుకున్నారు? ఆన్సర్ మమతా కాలియా. బంగాళాఖాత ప్రాంత దేశాల బహుళరంగ సాంకేతిక ఆర్థిక సహకార చొరవ BIMSTEC యొక్క మొట్టమొదటి యంగ్ ప్రొఫెషనల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంను భారత ప్రభుత్వం ఏ రాష్ట్రంలో నిర్వహించింది? ఆన్సర్ మహారాష్ట్ర. ఉత్తరప్రదేశ్లో గాలి నాణ్యతను మెరుగుపరిచేందుకు భారత ప్రభుత్వం ఏ అంతర్జాతీయ సంస్థతో కలిసి $2,299.66 మిలియన్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది? ఆన్సర్ ప్రపంచ బ్యాంక్. దేశంలోని ఎన్ని మెట్రోపాలిటన్ నగరాల్లో ఇండియా పోస్ట్ ఇటీవల 24 గంటల స్పీడ్ పోస్ట్ డెలివరీ సేవలను ప్రారంభించింది? ఆన్సర్ 6 నగరాలు. ఇటీవల ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి రాష్ట్ర వ్యాప్తంగా 1460 పశువుల షెడ్లను నిర్మించే లక్ష్యంతో ఏ పథకాన్ని ప్రారంభించారు? ఆన్సర్ గౌదామ్ యోజన. చార్ధామ్ యాత్రలో పాల్గొనే భక్తుల ఆరోగ్య పరిస్థితిని రియల్ టైంలో పర్యవేక్షించడానికి ఈ స్వాస్థ్యధామ్ పోర్టల్ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఆన్సర్ ఉత్తరాఖండ్. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో గల ఏ ప్రసిద్ధ ఆలయ ప్రాంగణంలో మధ్యయుగ నాటి గజపతి వంశపు అరుదైన శాసనం ఇటీవల కనుగొనబడింది? ఆన్సర్ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. 2026లో ఏఏ స్టార్టప్ మెర్కర్ ద్వారా ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కుడైన బిలియనీర్గా రికార్డు సృష్టించిన భారత సంతతి వ్యక్తి ఎవరు? ఆన్సర్ సూర్యమిత. కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ ఇటీవల ఏ రాష్ట్రం కేంద్రపాలిత ప్రాంతంలో 100 కోట్ల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు? ఆన్సర్ జమ్మూ కాశ్మీర్. జన్యు వనరుల వినియోగం మరియు ప్రయోజనాల పంపిణీకి సంబంధించిన నగోయా ప్రోటోకాల్ అమలుపై భారతదేశం తన మొట్టమొదటి జాతీయ నివేదికను ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ ద్వారా సమర్పించింది? ఆన్సర్ కేంద్ర పర్యావరణ, అటవీ మరియు శీతోష్ణ స్థితి మార్పు మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంద్రధనుస్సు పథకంలో భాగంగా దివ్యాంగుల సాధికారత మరియు రవాణా సౌకర్యాల కోసం చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం ఏది? ఆన్సర్ దివ్యాంగ్ శక్తి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని పట్టణ స్థానిక సంస్థలలో స్మార్ట్ స్ట్రీట్ లైటింగ్ వ్యవస్థను ఏ సంస్థ భాగస్వామ్యంతో మరియు ఏ సాంకేతికతతో అమలు చేస్తోంది? EESL మరియు IoT సాంకేతికత.
తెలంగాణ ప్రభుత్వం రాబోయే ఖరీఫ్ సీజన్ నుండి ఎన్ని ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకుంది? ఆన్సర్ 61,125 ఎకరాలు. అమెరికా నేతృత్వంలో గువాన్ తీరంలో జరిగిన బహుపాక్షిక యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ విన్యాసం సీ డ్రాగన్ 2026లో భారతదేశం తరపున ఏ విమానం పాల్గొంది? ఆన్సర్ P-81 మారిటైమ్ ఎయిర్క్రాఫ్ట్. భారత ప్రాంతీయ నావిగేషన్ వ్యవస్థలోని ఏ ఉపగ్రహంలో ఇటీవల అటామిక్ క్లాక్ పనిచేయడం ఆగిపోయినట్లు వార్తలు వచ్చాయి? ఆన్సర్ IRNSS-1F. ఫిబ్రవరి మంత్ క్వశ్చన్స్ ఫర్ సెల్ఫ్ టెస్ట్. ఫస్ట్ వన్, జర్మనీలో జరిగిన బయోఫాక్ 2026 ఆర్గానిక్ ట్రేడ్ ఫెయిర్లో ఏ దేశానికి కంట్రీ ఆఫ్ ది ఇయర్ గౌరవం లభించింది? సెకండ్ వన్, భారతదేశపు మొట్టమొదటి మ్యూజికల్ రోడ్ ఏ నగరంలో ప్రారంభించబడింది? థర్డ్ వన్, మూన్ సిమ్యులేషన్ మిషన్ను పూర్తి చేసిన అతిపిన్న వయస్కుడైన అనలాగ్ ఆస్ట్రోనాట్ ఎవరు? ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్ 2026లో భారత్ మొత్తం ఎన్ని పథకాలతో అగ్రస్థానంలో నిలిచింది? ఫిఫ్త్ వన్, రోడ్డు ప్రమాద బాధితులను కాపాడే వారికి రహవీర్ పథకం కింద తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే నగదు బహుమతి ఎంత? ఈ 5 క్వశ్చన్స్లో మీరు ఎన్నింటికి ఆన్సర్ చేయగలిగారో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటే ప్లీజ్ లైక్ చేయండి, వీడియో రీచ్ పెరుగుతుంది. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.